నమస్తే. స్వస్తివాచనంలోని 19వ మంత్రం. ఇది ఋగ్వేదము 10వ కాండము 63వ అధ్యాయము 13వ మంత్రం. ఓం అరిష్టః సమర్థో విశ్వ ఏదతే ప్రజాభిర్జాయతే ధర్మణస్పరి యమాదిత్యాసో నయతా సునీతిభిరతి విశ్వాణి దురితా స్వస్తయే. దీని అర్థం ఏంటంటే, ఆదిత్యాసః, ఓ నైష్ఠిక బ్రహ్మచారులారా, మీరు ఎవనిని సునీతిభి మంచి నీతులతో స్వస్థయే శుభప్రాప్తి కొరకు విశ్వాణి దురిత సమస్త దుర్వ్యసనముల నుండి అతినయత దూరము ననంతురో దూరము ఒనర్చుకుందురో దూరము నడుపుదురో సమర్థ సహ మర్త ఆ మనుష్యుడు అరిష్ట విఘ్నరహితుడై విశ్వ ఏదతే అన్ని విధముల వర్ధిల్లును ధర్మణ పరి ధర్మాచరణ అనంతరము ప్రజాభి మిక్కిలి సంతానంతో జాయతే సంయుక్తుడగును. ఓ ఆదిత్య బ్రహ్మచారులారా, మీ వలన శిక్షితుడై దుర్వ్యసనములకు పాపములకు దూరముగా నుండి వ్యక్తి లోకమున ధార్మికుడగును. నిర్విఘ్నముగా అతడు సర్వత ముఖాభివృద్ధికి అర్హుడగును, అంటే పొందును. ధర్మాచరణము అనంతరము, అంటే ధర్మము ఆచరించిన తర్వాత సుసంతానమును పడిసి, అంటే మంచి సంతానాన్ని పొంది జనులతో ప్రతిష్ఠులం కావాలి. అంటే ఎవరైతే ధర్మాచరణం అనంతరమో సంతానాన్ని పొందుతారో వాళ్ళు ఈ సమాజంలో ప్రతిష్ట కలిగి ఉంటారు, ఇతరులకు కూడా మార్గదర్శకులు అవుతారు. ఆదిత్యాస అంటే ఓ నైష్ఠిక బ్రహ్మచారులారా, అంటే ఇక్కడ నైష్ఠిక బ్రహ్మచారులు ఉండేది సమాజంలో కూడా. అంటే నైష్ఠిక బ్రహ్మచారులు అంటే బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమం పొందిన వాళ్ళు. సన్యాసాశ్రమం పొందకున్న విద్యలను పొందే అభిలాషతోని బ్రహ్మచర్యాన్ని పాటించేవారు. అంటే వాళ్ళు సన్యాసి ఆశ్రమాన్ని పొందకున్న వాళ్ళు బ్రహ్మచారిగా కూడా సమాజానికి ఎంతో మేలు చేస్తారు. అలాంటి నైష్ఠిక బ్రహ్మచారులను మనము ఏమడుగుతున్నామంటే, మీరు ఎవనిని సునీతిభి మంచి నీతులతో స్వస్థే శుభప్రాప్తి కొరకు, అంటే మీరు నైష్ఠిక బ్రహ్మచారులారా మీరు మంచి నీతులతో, అంటే మంచి కర్మములు చేస్తూ ధర్మయుక్త కర్మలతో స్వస్థే శుభప్రాప్తి కొరకు విశ్వాణి దురిత సమస్త దుర్వ్యసనముల నుండి దూరమగుటకు అతినయత, అంటే దూరమగుటకు మీరు ప్రయత్నం చేస్తారు, మా సమాజం నుంచి దూరం చేస్తారు, దూరముగా నడుపుతారు. అంటే ఈ సమాజాన్ని ఈ దుర్వ్యసనం నుంచి దూరంగా ఉంచగలరు. సహమర్త ఆ మనుష్యుడు, అంటే ఎవరైతే ఈ దుర్వ్యసనం నుంచి దూరం అవుతారో అరిష్ట విఘ్నరహితుడై విశ్వ ఏదైతే అన్ని విధముల వర్ధిల్లును. అంటే మనకు దుర్వ్యసనాలు ఉన్నప్పుడు మనము విఘ్నరహితులం కాలేము. మనకు తప్పకుండా 9 రకాల విఘ్నాలు మనను ఆవరిస్తాయి. అంటే వ్యసనములు మనను విఘ్నములకు దగ్గర చేస్తాయి. అంటే విఘ్నములు దూరంగా ఉండాలంటే, విఘ్నరహితులము కావాలంటే వ్యసనముల నుంచి దూరం ఉండాలి. అలాంటి వ్యసనములను దూరము చేయమని విద్వాంసులను మనం కోరుకోవాలి. అంటే మన నుంచే కాదు, సమాజంలో కూడా అలాంటి దుర్వ్యసనాలు ఎవరికి ఉండకూడదు. దుర్వ్యసనాలు ఎవరికి ఉన్నా అది అందరికీ నష్టమే చేస్తుంది. ఎవరైతే దుర్వ్యసనాల నుంచి దూరం అవుతారో వాళ్ళు అన్ని విధాలుగా వర్ధిల్లుతారు. ధర్మణ పరి, అంటే ధర్మాచరణము తర్వాత ప్రజాభి, అంటే మిక్కిలి సంతానంతో, అంటే
మనకు వేదం ఏం చెప్తుందంటే 11 మందిని కనాలని చెప్తుంది. అంటే 11 మంది సంతానం కలిగి ఉండాలని. అంటే 10 + 1 అంటే 10 మంది పురుషులు, ఒక స్త్రీ అలా ఉంది. లేదా 11 మంది సంతానము ఎవరైనా. అంటే ఎక్కువ సంతానం ఉంటే అది ఆ దేశానికి సౌభాగ్యం అవుతుంది. అంటే మనం ఏ పని చేయాలన్నా మనుషులు కావాలి, మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ కావాలంటే మనుషులు ఎక్కువ ఉండాలి. మనుషులు తక్కువగా ఉన్నారనుకోండి, మనము ఎక్కువ కర్మలు కార్యాలు చేయలేము. అంటే అభివృద్ధి అనేది జరగదు సమాజం లోపల. ఎందుకంటే మనుషులను మనము తగ్గిస్తుంటే ఏమవుతుంది, ఉన్న వాళ్ళంతా వృద్ధులైపోతారు. వృద్ధులు యువకులంతా పని బాగా చేయలేరు. కనుక జ్ఞానయుక్త కర్మలకు కానీ మిగతా కర్మలన్నిటికి కానీ యువకుల జనాభా అనేది అవసరం ఉంటుంది. కనుక ఎక్కువ సంతానాన్ని కంటూ ఉంటే ఎప్పుడు కూడా సమాజం లోపల యువకుల సంఖ్య కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సమాజానికి మేలు జరుగుతుంది. మిక్కిలి సంతానంతో జాయతే సంయుక్తుడు అంటే మిక్కిలి సంతానాన్ని కనే విధంగానే ఇక్కడ ఈ వేదమంత్రం చెప్తుంది. కనుక ఒకప్పుడు మనము చాలా సంతానాన్ని కనేది, ఆ సంతానం అంతా కూడా కలిసి ఉండేది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు సంతానాన్ని తగ్గించడం వల్ల ఇంకా ఆ 2-3 కూడా కలిసి ఉండట్లేదు. ఒక్కరు పుట్టినా ఒకరు కూడా తల్లిదండ్రులతో ఉండట్లేదు. అంటే వాళ్ళ లోపల సంఘటన అనేది తగ్గిపోతుంది. అంటే ఒంటరిగా 1-2 కనడం వల్ల ఏమవుతుంది, వాళ్లకు ఇంకొకరితో కలిసి ఉండే విధానం తెలియట్లేదు. కనుక సంతానం అధికంగా ఉంటే కనీసం ఆ ఫ్యామిలీ లోపల 10-15 మంది ఉంటే వాళ్ళే ఒక సమాజం అవుతారు. వాళ్ళు ఒక మంచి నియమం చేశారనుకోండి, అది సమాజం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే మనకు ఆదిత్య బ్రహ్మచారులు ఉండి, సన్యాసులుండి, సాధువులుండి, మునులుండి, బ్రహ్మచారులుండి, వేద విద్యను పొంది విద్వాంసులైన ఈ పండితుల ద్వారా సమాజం లోపల ఎప్పుడు మేలు జరిగేది. అంటే మంచి విషయాలు చెప్పేది. అంటే సత్యజ్ఞానాన్ని చెప్పేవాళ్ళు లేకుంటే మనము ఏమి చేయాలో మనకు అర్థం కాదు. గృహస్థులకు గృహస్థాశ్రమం, జ్యేష్ఠాశ్రమం, శ్రేష్ఠాశ్రమం. కానీ గృహస్థాశ్రమం చక్కగా ఉండాలంటే ఈ ఆదిత్య బ్రహ్మచారులు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు, విద్వాంసుల యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే అతిథి యజ్ఞం ఉంది. అంటే వీళ్ళు ప్రతినిత్యము గృహస్థుల ఇళ్లకు వచ్చేవాళ్ళు కనుక వాళ్ళని సత్కరించి వాళ్ళ నుంచి జ్ఞానం పొందేవాళ్ళు. అయితే అలాంటి వాళ్ళు సంచరిస్తున్నప్పుడు దుర్వ్యసనములు, పాపములు అనేటివి ఈ సమాజంలో ఉండవు, దూరంగా ఉంటాయి. ఇక మనుషులందరూ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండగలరు. అదేవిధంగా అన్ని విధాలుగా అభివృద్ధి అవుతారు. ఎవరికైతే దుర్వ్యసనాలు ఉండవో వాళ్ళు సుఖశాంతులతో ఉంటారు కనుక వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి చెందగలరు. అంటే బుద్ధి అనేది తగ్గిస్తుంది దుర్వ్యసనం. బుద్ధి తగ్గితే ఏమవుతుంది, మనిషి చెడు కర్మలు చేస్తాడు. బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతి. బుద్ధి లోపల జ్ఞానం ఉండాలంటే వ్యసనాలు ఉండకూడదు. వ్యసనాలు ఉంటే జ్ఞానం తగ్గుతుంది. జ్ఞానం తగ్గితే బుద్ధి శుద్ధిగా ఉండదు. బుద్ధి శుద్ధిగా లేకుంటే ఏమవుతుంది, బుద్ధి కర్మానుసారం. అంటే మనం కర్మలు కూడా బాగా చేయము. కర్మలు బాగా చేయకుంటే మళ్ళీ బుద్ధి కూడా మంచిగా పుట్టదు. కనుక మనము దుర్వ్యసనం నుంచి దూరం అయ్యే విధంగా అలాంటి పవిత్రాత్మలు సంచరించాలి సమాజం లోపల. అంటే వాళ్ళు నుంచి మనం అలాంటి జ్ఞానాన్ని పొందాలి, సమాజాన్ని సుభిక్షంగా ఉంచాలి. ఇక అందరూ కూడా ధర్మాన్ని పొందిన తర్వాతనే సంతానాన్ని పొందాలి. అంటే ధర్మం లేని వాళ్ళు, మనుమహారాజ్ చెప్తాడు, కనీసం ఒక వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయకుండా మనం గృహస్థాశ్రమాన్ని స్వీకరించకూడదని. అంటే ఈ ధర్మజ్ఞానం లేకుండా మనుషులు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తే ఏమవుతుందంటే వాళ్ళకే ధర్మం లేదు కనుక సంతానానికి కూడా ధర్మం ఇవ్వలేరు. కనుక గృహస్థాశ్రమముకు ముందు అంటే వివాహానికి ముందు మనము ధర్మాత్మలం కావాలి. ధర్మాత్మలం అయిన తర్వాత వివాహాన్ని చేసుకోవాలి. వివాహాన్ని చేసుకున్న తర్వాత ధర్మయుక్తమైన సంతానాన్ని కనాలి, వాళ్లను ధర్మాత్మలను చేయాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. అప్పుడే మన కుటుంబం అనేది ఈ సమాజానికి మార్గదర్శనం ఇస్తుంది, అంటే మార్గదర్శకం అవుతుంది.
కనుక మనము ఈ వేదమంత్రంలో ఉన్న అర్థాలను బాగా గ్రహించి విద్వాంసుల ద్వారా సత్యజ్ఞానాన్ని పొంది ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి. నమస్తే.